आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। జై భీమ్. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండల్ మురిడి టెంపుల్కి సంబంధించిన సబ్జెక్టు. ముఖ్యంగా ఏంటప్ప అంటే అక్కడ అనంతసేన అనే ఒక అర్చకుడిని గతంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తొలగించడం అనేది జరిగింది. తొలగించిన తర్వాత ఎలాంటి వాళ్ళు అంటే మీకు పూర్తిగా చూపిస్తా. ఈ మాదిరిగా గుడిలో ఒక అర్చకుడు ఈ విధంగా గతంలో చేయడం అనేది జరిగింది. కాకపోతే ఆ రోజే చాలామంది దీన్ని ఖండిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి మనం అర్చకుడు అంటే భగవంతుడిని సేవించే ఆయన ఒక భగవంతుడితో సమానంగానే అర్చకుడిని కూడా మనం చూసి కూడా ముక్తం. అలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న అర్చకుడికి ఇదే అర్చకుడిని తీసుకోమని చెప్పేసి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తికి లెటర్ ఇస్తారా? ఇలాంటి వ్యక్తికి తీసుకోమని చెప్పేసి అంటే ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రభుత్వం? ఎక్కడికి పోతా ఉంది అంటే అధికారం అనేది ఉంటే మీ ఇష్టానుసారం ఏమన్నా చేయొచ్చా? అది అట్లీస్ట్ మీరు వేరే పనులు ఏమన్నా చేసుకోండి. ఆ భగవంతుడి జోలికి వచ్చినప్పుడన్నా భగవంతుడి గురించి అయినా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేది వద్దా? ఈ రాజకీయంగా మీరు లబ్ధి చేకూరుకోనికి ఇలాంటి తప్పుడు పనులు చేయడాన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా గతంలో కూడా ఒక విషయం వెంకటరమణ స్వామి టెంపుల్ గురించి కూడా ఒక విషయం నేను చెప్పి ఆ విగ్రహాలు ఆ రోజు ఎవరు తొలగించి ఎవరు పెట్టింటే వాళ్ళనే చైర్మన్ కూడా చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా జరుగుతూ ఉందంటే రాయదుర్గంలో రాజకీయము ఊహకు కూడా అందని విధంగా మాటలతో చెప్పలేని విధంగా జరుగుతూ ఉంది అక్కడ రాజకీయము. ఈరోజు మురిడి అనేది చాలా పవిత్రమైన దేవాలయము. అలాంటి దేవాలయంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని నువ్వు ఏ విధంగా సమర్థిస్తా ఉన్నావు, ఏ విధంగా లెటర్ ఇచ్చినావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఇది మీరు చేయడం అనేది చాలా తప్పు. దీన్ని వెంటనే మీరు ఆ లెటర్ని వెనక్కి తీసుకోవాలి. ఆయన్ని నియమిస్తే మీకు ఉద్యమ రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నో టెంపుల్స్కి అక్కడ ఎంతోమంది అర్చకులు ఉన్నారు. కానీ ఎవరు అర్చకులు లేడు అనే విధంగా ఇతన్నే తీసుకొని పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటో అనేది మాకు అర్థం కావడం లేదు. కాకపోతే దీని వెనుక ఏమేమి జరిగాయో ఎలా జరిగిందో అనేది ప్రజలకి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. చాలామంది లెటర్లు ఇచ్చారు ఆయన్ని తీసుకోమని. ఈ లెటర్లు ఇచ్చిన వాళ్ళకైనా తెలీదా? అరే తీసుకుంటే ఎలా ఉంటుంది ఏం కదా? ఇంక వేరే అర్చకులే లేరా మీకు? ఇంకా అతను ఒకడే ఉన్నాడా అర్చకుడు? దీన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, లోకేష్ గారి దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. ఎండోమెంట్ ఆఫీసర్కి మొత్తం పెట్టాను. ఏసీ గారికి A to Z ఎప్పుడు దాదాపు 2 నెలల కిందటే నేను చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ అతను ఏం చేసినాడని ప్రతి విషయాన్ని కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఈఓ గారికి తెలియజేసిన, కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి కూడా తెలియజేసిన. అక్కడ ఆయన స్థానిక ఎమ్మెల్యే గారు ఆయనకు తెలియకోకున్నట్లు ఏమీ ఉండదు.
ఇది చిన్న విషయం కాదు కదా. అక్కడ ప్రధాన టెంపుల్ మురుడే ఆంజనేయ స్వామి, నేమకల్ ఆంజనేయ స్వామి అంటే చాలా పెద్ద టెంపుల్స్ అవి. ఆ టెంపుల్స్లో ఒక వ్యక్తి ఇది చేసినది ఆయనకి తెలియదా? అందరికీ తెలుసు. అనంతసేన అనే అర్చకుడు. ఇంకో విషయం ఏమంటే వీళ్ళ భార్య కూడా దీనిపైన స్పందిస్తూ ఎఫ్ఐఆర్ కేసు పెట్టింది. ఎఫ్ఐఆర్ అయింది. అవి కూడా మీ కాపీలన్నీ మీకు సబ్మిట్ చేస్తా. ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత వీళ్ళు ఏదో కోర్టులో రాజీ కూడా అయినారండి. ఆ విషయం నాకు సంబంధం లేని మ్యాటరు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి మేము స్పందించడం అనేది జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కామాంధుడికి, కామ అర్చకుడికి కాలువ మద్దతు అనేది సరైంది కాదని చెప్పేసి తెలియజేస్తుంది. అందరికీ జై భీమ్. నా పేరు కాసాని నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలోనే హిందువులను కాపాడుతాం, హిందువులకు మా దేవాలయాలు రక్షిస్తాం, హిందూ మతాన్ని ఎక్కువ ముందుకు తీసుకొని పోతామన్న ఉద్దేశంతో అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దైవం పైన ఒక నమ్మకంతో ఎంతోమంది హిందువులు ఉన్నారు. దానికి సంబంధించి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో మురుడి ఆంజనేయ స్వామి అని చెప్పేసి, అంటే ఆంజనేయ స్వామి అంటే మురుడి అని చెప్పి అందరికీ మొత్తం అనంతపురం జిల్లా వాసులకు అందరికీ తెలుసు. అట్లాంటి మురుడి ఆంజనేయ స్వామి దాంట్లో అనంతసేన ఒక అర్చకుడు ఒక గుళ్ళల్లోనే కాకుండా బయటనే చాలా మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించినారనే ఉద్దేశంతో అంతకుముందు ఆయన్ని, అదేవిధంగా ఇంట్లో సమస్యలు కూడా ఉన్నాయి, ఇట్లాంటి అంటే మహిళలతో ఎక్కువ ఇబ్బందికరంగా దేవాలయాలకు వచ్చిన ఆడవాళ్ళతో ప్రవర్తిస్తున్నాడన్న ఉద్దేశంతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అట్లాంటి వ్యక్తిని తిరిగి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాలువ శ్రీనివాసులు గారు మళ్ళీ ఈయన్నే కొనసాగించండి, ఈయన్నే అర్చక పెట్టాలంటే ఈ హిందువులకు సంబంధించిన స్త్రీలు గుడికి పోవాలా వద్దా? ఇట్లాంటి వ్యక్తిని అక్కడ అర్చకునిగా పెడితే, ఎందుకంటే ఈ దేవుడి తర్వాత ఆడ ఆంజనేయ స్వామి ఉంటే ఈయన అనంతసేన ఉంటాడు. ఆ దేవుని గుడిలోకి ఈ లోపలికి పోలేము కాబట్టి ఆ గుడి లోపలికి పోతాడు కాబట్టి గర్భగుడిలోకి వీళ్ళు పోలేరు కాబట్టి ఈ అనంతసేన అని చెప్పి అర్చకుడిని కాళ్ళు మొక్కుతాం మనం. కాబట్టి అట్లాంటి స్థానంలో సరైనని నియమించాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీని ఖండిస్తూ, తిరిగి రేపు ఒక 2-3 రోజుల్లో కానీ ఈ నిర్ణయం తీసుకొని అక్కడ వేరే వాళ్ళని చేకూర్చకపోతే మేము రాయదుర్గం మురుడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరే మేము దీనికి సంబంధించి పూర్తిగా ధర్నా చేస్తూ ఆ కాలువ శ్రీనివాసుల పైన కూడా ఏమన్నా ఆర్థికంగా నీకేమైనా సపోర్ట్ చేసినాడా ఏమనే విషయం కూడా మేము నిర్భయంగా అడుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాన్షీరామ్.